ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద. అధ్యాయం 7. గాలిలో తేలే సాధువు. ఒక యోగి భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశాను అంటూ మా స్నేహితుడు ఉపేంద్రమోహన్ చౌదరి నాకు నొక్కి చెప్పాడు. నేను ఉత్సాహంగా చిరునవ్వు నవ్వాను. ఆయన పేరు నేను ఊహించగలననుకుంటాను. అప్పర్ సర్క్యులర్ రోడ్డులో ఉండే భాదురీ మహాశయులే కదూ అని అడిగాను. తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగాలు పడుతూ ఉపేంద్రుడు తల ఊపాడు. సాధువుల గురించి తెలుసుకోవడమంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు. ఎప్పటికప్పుడు నన్ను ఒక కొత్త దారి పట్టించడం వాళ్లకొక సరదా. ఆ యోగి మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. ఆయన్ని చూడ్డానికి తరచుగా వెళ్తూనే ఉంటాను. నా మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టింది. అప్పుడు నేనింకా చెప్పాను. ఆయన అద్భుతమైన యోగక్రియలు చేయడం చూశాను. అష్టాంగ యోగంలో పతంజలి చెప్పిన రకరకాల ప్రాణాయామాల్ని ఆయన గొప్పగా సాధన చేశారు. ఒకసారి భాదురీ మహాశయులు నా ఎదుట భస్త్రికా ప్రాణాయామం చేస్తుంటే గదిలో నిజంగా తుఫాను వచ్చిందేమో అనిపించింది. అంత అద్భుత శక్తితో చేశారన్నమాట. ఆ తరువాత ఉరుముతున్నట్టుగా వెలువడే ఊపిరిని పూర్తిగా బయటికి వదిలేసి ఉన్నతమైన అధిచేతన స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తుఫాను వెలిసిన తర్వాత ఏర్పడ్డ ప్రశాంతత ఎన్నటికీ మరిచిపోలేనంతగా నా మనసులో ఇప్పటికీ అనుభూతమవుతూ ఉంటుంది. ఆ సాధువు ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్లరని విన్నాను. ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపనమ్మకం ధ్వనించింది. ముమ్మాటికీ నిజం. గత 20 ఏళ్లుగా ఆయన ఇల్లు విడిచి బయటికి రాలేదు. మనవాళ్ల పర్వదినాల్లో మాత్రం ఆయన తమకు తాము పెట్టుకున్న నియమాన్ని కొద్దిగా సడలించి గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు. భాదురీ మహాశైలుది జాలిగుండె అని ప్రసిద్ధి. అంచేత ముష్టివాళ్లు గుమ్మం దగ్గరికి చేరుతూ ఉంటారు. గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి గాలిలో ఎలా ఉంటారాయన? నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే యోగి శరీరానికి స్థూలత్వం పోతుంది. అప్పుడది పైకైనా లేస్తుంది, కప్ప మాదిరిగా కుప్పించి ఎగురుతూనైనా ఉంటుంది. విధాయకమైన యోగాభ్యాసం చెయ్యని సాధువులు కూడా గాఢమైన భక్తిపారవశ్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని వింటాం. ఈయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళుతూ ఉంటావా? ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. తరచూ వెళుతూనే ఉంటాను. ఆయన జ్ఞానంలోని చమత్కారం నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అదే పనిగా నవ్వుతూ ఉండడం వల్ల సమావేశాల్లో గాంభీర్యం సడలిపోతూ ఉంటుంది. అందుకు ఆయనైతే ఏమీ అనుకోరు, కాని శిష్యులు మాత్రం కొరకరా చూస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వెళుతూ భాదురీ మహాశయుల మఠం మీదుగా వెళుతూ ఆయన్ని ఒక్కసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ యోగిగారు మామూలు జనానికి అందుబాటులో లేరు. కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చొని గురువుగారి ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తున్నాడు. ఆ శిష్యుడిలో చండశాసనుడి అంశ కొంచెం ఉంది. ఆయన్ని కలుసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా లేదా అని అడిగాడు. అతగాడు నన్ను బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానికా అన్నట్టు అతని గురువుగారే సరిగ్గా సమయానికి అక్కడికి వచ్చారు. ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యే. సాధువు కళ్ళు మెరిశాయి. నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు. లౌకిక జీవులకు తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు. సాధువులన్నవాళ్లు చాలా అరుదుగా ఉండడమే కాదు, వాళ్లు సరిగా అర్థం కావడం కూడా కష్టం. పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ల గురించి రాసింది తరచూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను భాదురీ మహాశయుల వెనుక పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్ళాను. అది ఎంతో నిరాడంబరంగా ఉంది. ఆయన అక్కడ్నుంచి కదలడమన్నది చాలా అరుదు. సాధుపుంగవులు తరచుగా ప్రాపంచిక కార్యకలాపాల్ని పట్టించుకోరు. యుగ ప్రసిద్ధులు అయ్యే వరకు వెలుగులోకి రారు. ఒక మునికి సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించేవాళ్లు మాత్రమే సమకాలికులని అనుకోవడానికి వీలులేదు.
మహారుషి, నేను ఎరిగిన వాళ్లలో ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి. భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు ఎవరూ అనుకోని చోట పుట్టిస్తాడు. లేకపోతే ప్రజలు తననొక నియమానికి పరిమితం చేసేస్తారని. ఆ సాధువు చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు. 70వ వడిలో పడ్డ ఆయనలో వయసు పైబడ్డం వల్ల కాని, ఎప్పుడూ కూర్చునే ఉండడం వల్ల కాని మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలేవీ కనబడవు. దృఢంగా, నిటారుగా ఉండే దేహం ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి. సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా ఆయన ముఖం ఋషినే తలపిస్తుంది. ఉన్నతమైన శిరస్సుతో, ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన ఎప్పుడూ వెన్ను దృఢంగా, నిటారుగా నిలిపి ఆసీనులయ్యేవారు. ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి. ఆ స్వామివారు, నేను ధ్యానస్థితిలోకి వెళ్ళాము. 1 గంట తర్వాత ఆయన మృదుస్వరానికి నాకు స్పృహ వచ్చింది. నువ్వు తరచుగా మౌనంలోకి వెళుతూ ఉంటావు, కాని అనుభవం సంపాదించావా? ధ్యానం కన్నా భగవంతుణ్ణే ఎక్కువగా ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తు చేశారు. సాధన పద్ధతిని లక్ష్యమనుకొని పొరపాటు పడకు. ఆయన నాకు కొన్ని మామిడి పళ్ళు పెట్టారు. ఆయన గంభీర స్వభావంలోనే నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్యప్రియత్వం ఉంది. ఆ ధోరణిలో ఆయన ఇలా అన్నారు: జనానికి సాధారణంగా ధ్యానయోగం, భగవంతుడితో కలయిక కంటే జలయోగం, తిండి తినడం అంటేనే ఇష్టం. యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను. ఎంత బాగా నవ్వుతావో అన్నారు. ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తళుక్కుమంది. ఆయన ముఖమైతే ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది, కాని ఆనందపారవశ్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రవ్వంత పొడగడుతూ ఉంటుంది. సువిశాలమైన ఆయన నేత్రపద్మాల్లో దివ్యహాసం దాక్కుని ఉంటుంది. ఆ ఉత్తరాలు ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి. బల్లమీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ అన్నారాయన. యోగం మీద ఆసక్తిగల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్నా ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానమున్న ఆ సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కనుక్కుంటున్నారు. వాళ్ళకి సాయం చెయ్యడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెల్తురులాగే యోగశాస్త్ర జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్లందరికీ ఉచితంగా లభిస్తుంది. మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించిన దాన్ని పాశ్చాత్యుల కోసం పలచన చెయ్యనక్కర్లేదు. బాహ్యానుభవం వేరైనా ఆత్మమట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కాని, ప్రాచ్యదేశాల వాళ్లు కాని క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగా పద్ధతిని అభ్యాసం చెయ్యకపోతే బాగుపడరు. ఆ ఉత్తరాలు ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి. బల్లమీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ అన్నారాయన. యోగం మీద ఆసక్తిగల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్నా ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానమున్న ఆ సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కనుక్కుంటున్నారు. వాళ్లకి సాయం చెయ్యడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెల్తురులాగే యోగశాస్త్ర జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్లందరికీ ఉచితంగా లభిస్తుంది. మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించిన దాన్ని పాశ్చాత్యుల కోసం పలచన చెయ్యనక్కర్లేదు. బాహ్య అనుభవం వేరైనా ఆత్మమట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కాని, ప్రాచ్యదేశాల వాళ్లు కాని క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చెయ్యకపోతే బాగుపడరు. ఆ యోగి ప్రశాంతమైన కళ్లతో నన్ను ఆకట్టుకున్నారు. ఆయన మాటల్లో భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు. ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్యబోధలను అమెరికాకు తీసుకువెళతానని తరచుగా మాటవరసకు చేసే సూచనలకు పూర్తి అర్థం ఇప్పుడే ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తోంది. మహారుషి, ప్రపంచానికి లాభం కలగడానికి యోగశాస్త్రాన్ని గురించి మీరొక పుస్తకం రాస్తే బాగుండుననిపిస్తుంది. నేను శిష్యుల్ని తయారు చేస్తున్నాను. వాళ్ల శిష్య పరంపర కాలక్రమాన
జరిగే సహజ విచ్ఛిత్తులను, విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలను తప్పని నిరూపించే సజీవ గ్రంథాలుగా నిలుస్తారు. సాయంకాలం ఆయన శిష్యుడు వచ్చే వరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కణ్ణే ఉన్నాను. భాదురి మహాశయులు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు సాటిలేనివి. వినేవాళ్ల మనస్సుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుడివైపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారాయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో మనస్సుకు హత్తుకుపోయే నీతి కథలు చెప్పారు. ఈ సాయంత్రం భాదురి మహాశయులు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాల్ని వివరించారు. మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజపుటాని రాజకుమారి. సాధు సజ్జన సాంగత్యం కోసం ఈమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఈమె ఆడది కాబట్టి దర్శనమివ్వడానికి నిరాకరించాడు. దానికి ఈమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకుని ఈమె పాదాల దగ్గరికి రావలసి వచ్చింది. మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె. ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవరూ ఉన్నట్టు నాకు తెలియదు. ఆయన ముందు మనం అందరం ఆడవాళ్లం కామా? ఏకైక సృష్టికర్త దేవుడేనని, ఆయన సృష్టి అంతా స్తబ్దమైన మాయ తప్ప మరేమీ కాదని పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావన. మీరాబాయి ఆనందపారవశ్యంతో అనేక కీర్తనలు కట్టింది. వాటిని ఈనాటికీ భారతదేశంలో పదిలపరుచుకుంటారు. వాటిలో ఒకటి కింద అనువదిస్తాను. ప్రతినిత్యం స్నానం చేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే వెంటనే నేను తిమింగలాన్నవుతాను అఖాతంలో. దుంపలు పళ్ళు తిన్నంత మాత్రాన తెలిసేటట్టయితే ఆయన నేను మేకజన్మ ఎత్తితేనే బాగుండుననుకుంటాను. జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే రాకాసిపూసల పేరుతోనే జపాలు చేస్తాను. రాతిబొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే పాషాణమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా. పాలు తాగితేనే ఆయన్ని వంటబట్టించుకోవచ్చునంటే ఎన్నో పాడిదూడలకు పసిపిల్లలకు ఆయన ఈ పాటికి తెలిసిపోయే ఉండాలి. సతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపందుతుందంటే వేలకొద్దీ జనం నపుంసకులైపోరా మరి? మీరాబాయికి తెలుసు దేవుణ్ణి కనుక్కోవడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటేనని. భాదురి మహాశయులు యోగాసనంలో కూర్చొని ఉండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్కన ఉన్న పాంకోళ్లలో రూపాయలు పెట్టారు. భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడమన్నది శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు అర్పిస్తాడన్నదానికి సూచన. కృతజ్ఞత గల స్నేహితులంటే మారు రూపాల్లో ఉండి తన అవసరాలు తాను చూసుకునే భగవంతుడే. స్వామి, మీరు అద్భుతమైనవారు. ఒక శిష్యుడు ఈ ఋషిపుంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడు. భగవంతుణ్ణి అన్వేషించడం కోసం, మాకు జ్ఞానోపదేశం చెయ్యడం కోసం మీరు సంపదలు సౌఖ్యాలు అన్నీ త్యాగం చేసేశారు. భాదురి మహాశయులు చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగమార్గంలోకి ప్రవేశించేటప్పుడు పెద్దలిచ్చిన గొప్ప సంపదను విడిచిపెట్టేశారన్నది లోకప్రసిద్ధం. విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు. ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది. నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వసామ్రాజ్యం కోసం పనికిమాలిన రూపాయలు, కొన్ని చిల్లరమల్లర సుఖాలు మట్టుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు నేను నాకేమీ లేకుండా చేసుకోవడమేమిటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. అది కూడా ఒక త్యాగమేనా? కురచచూపుగల లోకులే నిజమైన త్యాగపురుషులు. ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మల కోసం అసమానమైన దివ్య సంపదల్ని త్యాగం చేస్తున్నారు. త్యాగాన్ని గురించిన ఈ విరోధాభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను. గర్విష్ఠులైన కోటీశ్వర్లను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి సాధువైన ఏ బిచ్చగాడి నెత్తినైనా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉందిది. భగవంతుడు ఏర్పరిచిన జీవితక్రమం భీమా కంపెనీ కంటే కూడా
తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది. స్వామివారు పలికిన తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవసిద్ధం చేసుకున్న మీదట వెలువడినవి. ఈ ప్రపంచం బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకున్న విశ్వాసపరులతో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ల ఆలోచనలు వాళ్ల నుదిటి మీద మచ్చల్లాంటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటి నుంచి మనకు గాలి పాలు కల్పించిన వాడికి తన భక్తులకు ఏ రోజు కావలసినవి ఆ రోజు అమర్చి పెట్టడం ఎలాగో తెలుసు. బడి విడిచిపెట్టిన తరువాత ఆ సాధువుగారి దర్శనానికి వెళ్లడం కొనసాగిస్తూనే వచ్చాను. నేను అనుభవం పొందడానికి ఆయన పైకి చడీ చప్పుడూ లేని ఉత్సాహంతో తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ్మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా గాడ్పార్ రోడ్డు ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు నగేంద్రమఠం అన్న పేరుతో ఆయన కోసం ఒక ఆశ్రమం కట్టించారు. తరువాత నా జీవిత కథలో అనేక సంవత్సరాలు గడిచాక జరిగిన ముచ్చట ఒకటి ఇక్కడ మనవి చేస్తాను. భాదురి మహాశయులు చివరిసారిగా నాకు చెప్పిన మాటలవి. నేను పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి వీడుకోలు దీవెనల కోసం వినయంగా ఆయన ముందు మోకరిల్లాను. నాయనా, అమెరికా వెళ్ళు. సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకువెళ్ళు. విజయం నీ నుదుట రాసి ఉంది. దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదరిస్తారు.